वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం। ఈ ఏదైతే స్థాపత్య వేద ప్రకారం ఇంటి ప్లాన్ తీసుకున్న వారు ఎవరైతే ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదా కర్ణాటక లేదా మైసూరు ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారు గత వీడియోను మీరు చూసినట్లయితే మీ ఇంటి నక్షత్రం యొక్క ఫలితాన్ని, మీకు కలిగే ప్రయోజనాన్ని మీరు తెలుసుకోవచ్చు। సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు సెకండ్గా ఈ వీడియోను మీరు చూసినట్టయితే ఒక ఉదాహరణతో రెండు ఆప్షన్స్ అనేవి ఉండడం జరుగుతుంది। ఆ రెండు ఆప్షన్స్ ఏమిటనంటే గృహం యొక్క నక్షత్రం ఒకటి, రెండవది కుటుంబ సభ్యుల నక్షత్రాలకు కలిగే ఫలితం। సో ఇక్కడ 27 నక్షత్రాలలో మొదటి అక్షరాన్ని ఇక్కడ రాశాను, మనకు స్పేస్ సరిపోవడం లేదని। అశ్విని నుంచి ఇక్కడ రేవతి వరకు ఇచ్చాను, సో ఒక అక్షరం మాత్రమే రాశాను మొత్తము। ఇక్కడ చూడండి, దీని యొక్క ఫలితం లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏదైతే ఫలితం ఉందో ఆ ఫలితాన్ని మాత్రం కంప్లీట్ వర్డ్లో రాశాను, సో దానికి నంబరింగ్ కూడా ఇచ్చేసాను। ఇప్పుడు మనం గత వీడియోలో ఇంటికి వచ్చిన నక్షత్రం యొక్క ఫలితము లేదా ప్రయోజనాన్ని తెలుసుకున్నాం। ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, వీరి యొక్క ఒక అబ్బాయి, ఆ అబ్బాయికి పెళ్ళయింది, సో సతీమణి, వారి యొక్క సంతానం పాప, బాబు ఉన్నారనుకుందాం। సో కుటుంబ సభ్యులు యొక్క సంఖ్య 6 మెంబర్స్గా ఉంది ఇక్కడ। అంటే 6 జన్మ నక్షత్రాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా విధానం ఉండొచ్చు। నెక్స్ట్ నామ నక్షత్రాలు, ఇప్పుడు ఇక్కడ 6 కుటుంబ సభ్యులు 6గురుగా తీసుకున్నాం। సో అయితే ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి ఫలితం ఏ విధంగా రావాలి, నక్షత్రానికి ఏ విధంగా రావాలి, ఇప్పుడు మనం ఇంటి నక్షత్రానికి ఫలితం తెలుసుకున్నాం। స్థాపత్య వేద ప్రకారం ఇది చాలా హార్డ్ అండి, ఇది చాలా లెక్క చేయడం కష్టం అండి, ఇది అంతా అర్థం కాదండి అని సోషల్ మీడియాలో కొన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు కొందరు। వారెవరో మీ అందరికీ తెలుసు, ఎవరు అనేది మీ అందరికీ తెలుసు, స్థాపత్య వేదం। ఇక్కడ ప్రజలు దీనికి ఆ వాస్తు వ్యక్తి అడిగినప్పుడు ఆయన అడిగినట్టు ఫీజు పే చేసినప్పుడు, మీకు వచ్చిన విధానం, మీకు వచ్చిన నక్షత్రాలకు, ఇంటి నక్షత్రాలకు అన్ని విధానాల్ని అడిగి తెలుసుకోవాలి। కానీ మీరు అడగడం లేదు, వాళ్ళు చెప్పడం లేదు, అది మూఢనమ్మకానికి బయలుదేరిపోతున్నది। అన్ని పర్ఫెక్ట్ వచ్చేసినాయి సార్, మాకు తెలియదా, మేము చేసి ఇచ్చినాం సార్ అని అన్నారంట ఒక వాస్తు వ్యక్తి। నాకు ఇంతకుముందు ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ రికార్డింగ్, ప్రతి కాల్ రికార్డింగ్ అవుతుంది, మీనా వాస్తుకు వచ్చే ప్రతి కాల్ ఆ కాల్లో ఉన్నది। నేను అన్నాను, మీ ఇంటికి వచ్చిన నక్షత్రం ఏందయ్యా అని అంటే, లేదు సార్ నేను 2 నిమిషాల్లో మీకు వాట్సాప్ పెట్టేస్తాను, మొత్తం వాట్సాప్ పెట్టిండు, ఒక 5-6 పేపర్లు। దాంట్లో పెడితే ఆయాది గణన, స్థాపత్య వేద ప్రకారం ఆయాది గణన ఉంది కదా, దాంట్లో ఆ కుటుంబానికి కట్టుకునే ఇంటి యొక్క నక్షత్రం ఏమిచ్చిండ్రు, అశ్విని నక్షత్రం ఇచ్చిండ్రు। మరి ఇయ్యచ్చా, ఎందుకు ఇయ్యచ్చు, ఎందుకు ఇయ్యరాదు, కండిషన్ చూడండి, స్ట్రేట్గా మనం వెళ్తే ఫలితం ఏముంది, ప్రయోజనం ఏముంది, జన్మం లేదా ప్రారంభం, ఇది 99.9%లో నెగిటివ్గానే ఉంటుంది। ఈ అశ్విని, మక, మూల నక్షత్రాలు ఇంటికి తీసుకోరాదు। ఆ 1% అనేది కుటుంబ సభ్యుల నక్షత్రాలు లెక్క చేసినప్పుడు వస్తే ఇయ్యచ్చు, లేకపోతే లేదు అనే విధానాన్ని మీరు పాటించచ్చు, లేదా లేకపోతే లేదు। అయితే అశ్విని నక్షత్రం ఈ కుటుంబానికి ఇచ్చారు, ఈ యొక్క కుటుంబానికి వచ్చిన ఇంటికి ఇచ్చారు అశ్విని నక్షత్రం। ఇది 99.9% తప్పు, 99.9% తప్పు। ఆయాది గణన ఇచ్చారు, అయితే ఆ కుటుంబంలో ఇక్కడ 6 కుటుంబ సభ్యులు విధానం అనేది ఈ విధంగా కాకుండా ఎలా ఉన్నారో
ఆ విధానం ఎగ్జాంపుల్ రూపంలో నేను మీకు చూపిస్తాను. సో కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు, మనం వాడుక భాషలో తల్లిదండ్రులు అంటాము. ఇది ఒక కుటుంబం, తల్లి తండ్రి. వారికి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. మొదటి అబ్బాయి, రెండో అబ్బాయి, మూడో అబ్బాయి ఉన్నాడు. మొదటి అబ్బాయికి రెండో అబ్బాయికి పెళ్ళయింది, అంటే సతీమణి వచ్చారు. వీరికి సంతానం అనేది కలగలేదు. ఇంకా రీసెంట్గా ఇద్దరు కుమారుల యొక్క పెళ్ళిళ్ళు ఒకటేసారి చేశారు, 1 year కూడా కాలేదు, సంతానం కలగలేదు. మూడో అబ్బాయి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక జంట భార్యాభర్త, ఇక్కడ ఒక జంట భార్యాభర్త, 4 members. ఇక్కడ మూడో కుమారుడు 5 members. అమ్మ నాన్న ఎంత అయినరు? 5, 6, 6 members అయినరు. అంటే ఈ విధానమైన కుటుంబం ఉంది ఇక్కడ. ఈ కుటుంబానికి ప్రతి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైంలు లేవు. పెట్టిన పేరుకున్న మొదటి అక్షరాన్ని తీసుకొని జ్యోతిష ప్రకారం లేదా పంచాంగం ప్రకారం నక్షత్రాన్ని తీయడం జరిగింది. ఆ నక్షత్రాల ప్రకారం దీంట్లో ఈ మూడవ అబ్బాయికి రెండవ అబ్బాయికి మైనస్ వచ్చింది. ఏమొచ్చింది? ఆ ఫలితం ఏమొచ్చింది? ఇప్పుడు మనం రియల్ మ్యాటర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంతవరకు ఇంటికి వచ్చిన నక్షత్రాన్ని ఫలితం తెలుసుకున్నాం. ఆ ఏ సంఖ్యలు వేసినాను నేను? 2 ఇక్కడ పైన వేస్తాను. ఓకే, ఇక్కడ స్థలం సరిపోదు. 2, 4, 6, 8, 9 ఈ ఫలితం రావాలి. ఇక్కడ చూడండి వేసాను 2, 4, 5, 6, ఇది కాదు, 8, 9 చూడండి. దీనికి స్ట్రేట్గా గీసాను మొత్తం. గత వీడియోలో బాగుంటుంది చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఈ రెండో అబ్బాయికి మూడో అబ్బాయికి ఏమొచ్చింది అంటే 5 వచ్చింది ఫలితం. 5 అంటే ఏంది? అటు మైనస్ కాదు, ఇటు ప్లస్ కాదు. దాన్ని ఒక వర్డ్గా ప్రతిహరణం అని ఇచ్చాడు. అంటే రీపిల్లింగ్ అని ఇంగ్లీష్ భాషలో. అంటే ఒక ఎగ్జాంపుల్గా మనం లోకల్ భాషలో ఎలా మాట్లాడుకుంటామంటే, ఒక వ్యక్తి ఉంటాడండి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఎగ్జాంపుల్. ఆ వ్యక్తి ఏ పని కాదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఒక వర్క్ని ఆయనకు అప్పగిస్తే దాన్ని సక్సెస్ చేయలేడు, ముందుకు తీసుకెళ్ళలేడు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. మనం అంటుంటాం సాధారణంగా, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు అబ్బా ఈయన, ఏ పని శాత కాదు ఈయనతోని అని మనం మన భాషలో అనుకుంటుంటాం. అలాంటి ఆలోచన విధానం, అలాంటి యొక్క ఫలితాన్ని ఈ 5వ నంబర్ కల్పిస్తుంది. దాన్ని ప్లస్ ఆర్ మైనస్ అంటారు. సో అది ప్లస్ చేయదు, మైనస్ చేయదు, 0. ఆ ఫలితం వచ్చింది ఈ యొక్క రెండో అబ్బాయికి మూడో అబ్బాయికి. సో ఈ 2, 4, 6, 8, 9 గృహానికి కలిగిన నక్షత్రానికి వచ్చే ఫలితము ఇదే సంఖ్యలో రావాలి. కుటుంబ సభ్యుల్లో అందరికీ లెక్క చేసినప్పుడు ఒక్కొక్క నక్షత్రానికి మదర్కి, ఫాదర్కి, తల్లికి, తండ్రికి, మొదటి కుమారుడికి, ఆ కుమారుడి యొక్క సతీమణికి కూడా ఈ 2, 4, 6, 8, 9 ఫలితం అనేది రావాలి. సో ఆ ఫలితం రాకుండా ఏదైతే మ్యాచ్ అయిందో అది మ్యాచ్ అయ్యి ఇచ్చేశారు. దాంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి అని అంటే, ఆయము అని మనం ఇటీవల అంటుంటున్నాం, ఆయాది గణన, దాంట్లో 6 అంశాలు ఇవ్వకుండా 7 అంశాలు ఇచ్చారు. సో అది ఎలాంటి ఆయాది గణన అనేది ఇప్పటివరకు ఆ స్థాపత్య వేదంలో ఒక విధానం అనేది ఇవ్వలేదు. ఎలా అంటే స్థాపత్య వేద ప్రకారం ఒక డొమెస్టిక్ గృహానికి, గృహ దంపతులు నివసించే గృహానికి మ్యాండేటరీగా షడ్యాది కట్టాలి అని ఇవ్వడం జరిగింది. కానీ సప్తమయాది ఇస్తున్నారు. పైన టైటిల్ ఏం పెడుతున్నారు తెలుసా అండి? స్థాపత్య వేద వాస్తుశాస్త్ర ప్రకారం ఆయాది గణన. చేసేవే తప్పులు. నా దగ్గరకు వచ్చినాయి, సాక్ష్యాలు లేకుండా మాట్లాడలేదు అన్నట్టు మీనావాస్తు. సో ఇలాంటి తప్పుడు విధానం అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు. అంటే వీరి కుటుంబ సభ్యులకి ఫలితం అనేది చెడుగా వస్తుంది. ఆ ఇంట్లో ఆ ఆయాది గణన మెజర్మెంట్ ప్రకారం గృహాన్ని కట్టుకున్నట్టయితే వీరికి మ్యాచ్ కాదు. సో మేము లెక్క చేసాము, నేను లెక్క చేశాను, ఒకరోజు కూర్చొని లెక్క చేస్తే అప్పుడు వీళ్ళందరికీ పాజిటివ్గా తీసుకొని వస్తే ఆయాది కొలత వచ్చింది. ఇంటికి ఏ నక్షత్రం వచ్చింది చెప్తాను మీకు, ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా చెప్తాను. హస్త నక్షత్రం వచ్చింది ఆ ఇంటికి.
ఆ ఇంటికి హస్త నక్షత్రం వచ్చింది. ఇప్పుడు నేను ఒక నిజాయితీగా కొన్ని విషయాలు చెప్తాను. 2 రోజుల్లో వాస్తు క్లాసెస్ నేర్చుకొని వచ్చిన కొందరు స్థాపత్య వేదం అని చెప్పుకునే సమాజంలో ఉన్న వ్యక్తులు ఆ 2 రోజుల్లో ఏం నేర్చుకుంటారండి? ఆయాది గణనం లెక్కగట్టడం ఒకో విధానము, రెండో విధానం నేర్పిస్తారు. కానీ కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే ఆయాది గణనాన్ని ఎన్ని రకాలుగా నేర్చుకోవాలో తెలుసా? ఆయాది గణనము ఎన్నో రకాలుగా నేర్చుకోవచ్చు, ఎన్నో మెజర్మెంట్ యూనిట్స్ వాడచ్చు. మళ్ళా ఇదొక విధానం అయితే ఏ ఆయాది గణనాన్ని అయినా ట్రేస్ అవుట్ చేయడానికి రివర్స్ ఆయాది గణనం ఉంటుంది. ఇవన్నీ నేర్పియరండి ఈ 2 రోజుల క్లాసుల్లో. మరి ఈ 2 రోజుల క్లాసుల్లో నేర్చుకొచ్చుకున్న కొందరు స్థాపత్య వేదం అని చెప్పుకుంటున్న వీళ్ళు ఒక కొత్త ఇంటికి ఎలా ఆయాది గణనం ఇవ్వాలో తెలుస్తుంది, కానీ రివర్స్ క్యాలిక్యులేషన్ తెలియదు. పాత ఇంటికి ఏ విధంగా మనం ఆయాది గణనం చేసి దాన్ని ఏ విధంగా చేయాలో తెలియదు. ట్రైనింగ్ క్లాసెస్లో కొత్త విధానమే నేర్పిస్తారు. మరి ఆ 2 రోజుల్లో నేర్చుకున్న విధానం కొన్ని విధానాలే ఆయాది క్యాలిక్యులేషన్ కట్టడానికి వస్తుంది. మరి అట్లాంటప్పుడు ఈ విధానమే బయటకు వస్తుంది. మీరు తీసుకున్న ఒక స్థాపత్య వేదం ప్రకారం ఆయాది గణనం తీసుకున్నారు కదా, ఆ ఆయాది గణనం ఏదైతే ఉంటుందో మీరు ఎవరికి చూపెట్టరు. వాళ్ళు మీకు ఏమంటారు? సాధారణంగా మాకు తెలియదా అండి, అన్ని మేము చేసి ఇచ్చినాం, అంతా పర్ఫెక్ట్గానే ఉన్నది, ఏం కాదు అని ఇస్తారు. కానీ మీరు ఎవరికి చూపెట్టరు. ఎందుకోసం అంటే మీరు ఎంత డబ్బు ఇచ్చారో నాకు తెలుసండి. ఇటీవల స్థాపత్య వేద ప్రకారం ఆయాది గణనం ప్లాన్, ఇంటి ప్లాన్ ఇవన్నీ తీసుకుంటే ఫీజు, నేను ఆ నంబర్ చెప్పకూడదు, లక్షల్లో డబ్బు తీసుకుంటున్నారు. మరి ఆ డబ్బు తీసుకున్నప్పుడు, మీరు ఆ డబ్బు ఇచ్చినప్పుడు ఎవరైనా ఫీల్ అయితే క్షమించండి. అంత ఆ ఫీజు విషయంలో క్షమాపణ చెప్పండి, నేను ఆ వర్డ్ని తొలగించేస్తాను. అయితే ఈ ఏదైతే అంత డబ్బులు మీరు పే చేసినప్పుడు మరి ఆ డబ్బులకు మీకు ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకునే హక్కు ఉంటుందా లేదా? ఉంటుంది. మీరు అడగడం లేదు. ఇంత క్రితము డైలీ మీనా వాస్తు కాల్స్ వస్తాయండి. వాస్తు డౌట్స్ అన్నీ మేము ఫ్రీగానే ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. వాట్సాప్లో ప్లాన్ పెడితే మేము చెప్పాము. వాట్సాప్లో ప్లానింగ్ సోర్స్ అనేది తీసేసాము. డైరెక్ట్ కాల్ చేయండి మీనా వాస్తుకి, నేనే మాట్లాడతాను, నేనే చెప్తాను. సో వాట్సాప్ పెట్టేసి ఒక 10 రోజులు అయిన తర్వాత మీరు 10 రోజుల తర్వాత కూడా ఫోన్ చేయరు. మేము అలాంటి వాటికి రిప్లై ఇవ్వమండి. మీరు డైరెక్ట్గా నేనే మాట్లాడతాను, మీరు ఫోన్ చేయండి, నేను చెప్తాను. వాట్సాప్ పెట్టేసి సైలెంట్గా ఉంటే మేము ఆ నంబర్ని రిమూవ్ చేసేస్తున్నాం. సో హిస్టరీ అనేది చాలా ఎక్కువైపోతుంది, రిమూవ్ చేస్తున్నాం మీరు రిప్లై ఇవ్వకపోతే. సో ఇక్కడ అంత ఫీజు మీరు పే చేసినప్పుడు అలాంటి వాస్తు వ్యక్తికి ప్రతిదీ అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మీకు నిజాలు బయటకు వచ్చేస్తాయి. మరి ఈ వ్యక్తి నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, నా వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఎందుకు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు కొందరు? ఒరిజినల్ వాస్తుశాస్త్ర ప్రకారం మేము ప్లాన్ ఇస్తామంటున్నారు. నేను అది అక్కడ బోర్డు మీద చెప్పగానే ఏదైతే ఆ వాస్తు వ్యక్తి చేస్తున్న ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ అనేది తీసేసిండ్రు. వాస్తుశాస్త్ర ప్రకారం ప్లాన్ ఇస్తున్నామంటున్నారు. సో ప్రజలందరికీ తెలిసి వస్తున్న ఇటీవల కాలంలో ఈ విధానం అంతా ఎవరు ఫాలో చేస్తూ ప్రజల్ని ఏ విధంగా ప్రభావితం చేసిండ్రు, ఏ విధంగా ప్రజల్ని ఈ విధంగా నెట్టుకొచ్చేసిండ్రు అనే విధానం ఎవరు చేస్తున్నారు? స్థాపత్య వేద ప్రకారం అనేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, ఆ వాస్తు అనేది ఏదో తెలుసు. ఇన్ని రోజులు నేను దాని గురించే చెప్పుకుంటూ వచ్చిన, దానికి ఒక పేరు పెట్టిన, దాని పేరే అబద్ధాల వాస్తు. సో ప్రతిదీ నోరు తెరిస్తే అబద్ధం చెప్పే ఈ సాక్ష్యం అనేది నా దగ్గర ఉంది. సో ఇంకొక వర్డ్ కూడా ఏం చెప్తున్నానంటే, మీరు ఎవరి మాట వినొద్దండి, ఎవరిని నమ్మొద్దండి. నాకు అక్కడ కొన్ని ప్రశ్నలు ఉద్భవించినాయి, అడగండి, మీరు ఫోన్ చేసి అని అన్నాను. ప్రశ్నలు ఏమిటనంటే, మీరు ఏం చదువుకున్నారు? కనీసం 10వ క్లాస్ అయినా పాస్ అయినారా? ఇంటర్ అయినా పాస్ అయినారా? డిగ్రీ అయినా పాస్ అయినారా? ఒరిజినల్ శాస్త్రం చదివినామని చెప్పుకుంటున్నప్పుడు చదువులేని ఒరిజినల్ శాస్త్రాన్ని ఒక అక్షరాన్ని, ఒక వర్డ్ని ఎలా చదువుతారు? మరి చదవడానికి రాదు కదా. మరి ప్రజలకు చెప్పేది ఒరిజినల్ వాస్తుశాస్త్ర ప్రకారం మేము ప్లాన్ ఇస్తున్నామంటే తప్పు కదా. నువ్వు శాస్త్రం చదివే ఉండాలిగా. మరి నీకు చదివే రానప్పుడు అక్షరాలని, పదాలని, సెంటెన్స్ని, వాక్యాలని ఎలా చదివినావు? ఆ ప్రశ్న అడగండి. అడిగితే నిజాలు బయటకు వస్తాయి. సో నిజం తెలుసుకోవాలి. మీరు నిజం తెలుసుకున్న తర్వాత మీరు అడగండి. సో ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ
ఈ నక్షత్రాలకి కూడా, కుటుంబ సభ్యుల నక్షత్రాలకి కూడా ఈ ఫలితం 2, 4, 6, 8, 9 2, 4, 6, 8, 9 ఈ ఫలితమే రావాలి. పరమ మైత్రం అంటే ఇంగ్లీష్ భాషలో స్పిరిచువల్ హెల్త్, దైవభక్తికి సంబంధించిన ఆరోగ్యము. తెలుగు భాషలో మనం అనువాదం చేసినట్టయితే మైత్రము, స్నేహము, సాధకము, ఒక పనిని చేపట్టినట్టయితే సక్సెస్ఫుల్గా దాన్ని సాధించడము అనే ఆలోచన విధానాన్ని కల్పించే ఆయాదిగణన, ఆ ఇంటికి వచ్చిన నక్షత్రము, ఆ ఫలితము ప్లస్ కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క ఫలితం రావాలి. వేరే ఫలితం రాకూడదు. క్షేమం రావాలి అంటే 4, 2 రావాలి సంపత్తి ఈ నక్షత్రానికి. ఈ విధంగా ఇంటికి వచ్చిన నక్షత్రాన్ని కుటుంబ సభ్యుల ప్రతి కుటుంబ సభ్యుని యొక్క నక్షత్రానికి వచ్చిన ఫలితం ఇలా ఉండాలి. 2, 4, 6, 8, 9 ఇప్పటికైనా మేల్కోండి. మేమంతా మంచిగానే ఇచ్చినాం, మేము ఆయాది క్యాలిక్యులేషన్ అంతా మంచిగానే ఇచ్చినాం, అంతా పర్ఫెక్ట్గానే ఉన్నది అనే మాటలు వినకుండా మీరు పే చేసిన ఫీజుకి అడగండి. ఇది అడగండి, ఎవరు చెప్పరు మీకు. ఆయాది గ్రంథం అని చెప్పేసి 7 అంశాలు ఇచ్చేసి ఇలా వచ్చింది, ఇది మీ ఇంటి యొక్క కొలత అని చెప్తారు. కానీ ఇది ఆరాధియండి. మా నక్షత్రానికి ఏం ఫలితం వచ్చింది చూపెట్టండి. లేదంటే మీనావాస్తు రాజ్ కుమార్కి మేము ప్లాన్ పంపిస్తాము, ఏ నక్షత్రాలు వచ్చినాయో ట్రేస్ అవుట్ చేస్తాము, అప్పుడు నేను మీ దగ్గరకు వస్తామని అడగండి. నా దగ్గరకు అట్లా వచ్చిండ్రు, వాళ్ళ ఇల్లులు కంప్లీట్ అయిపోతున్నాయి, అయిపోగానే ఆరాధీసే పనిలో పడతామని రెడీగా ఉన్నారు. ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత అది కొన్ని విధానాలను ప్రవేశపెట్టి అక్కడికి పిలిపించి చేస్తామంటున్నారు వాళ్ళందరూ కూడా. సో మీరు కూడా అడగండి, చైతన్యం కండి, వేల ఫీజులు పే చేయకండి. పే చేసినట్లయితే అడగాల్సింది మీరు, తెలుసుకోవాల్సింది మీరు. దయచేసి ఈ విధానాన్ని పాటిస్తున్నప్పుడు, అంతగా డబ్బు పే చేస్తున్నప్పుడు మీరు అన్నీ తెలుసుకోవాలి. అందుకోసమే ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. అయితే ఫలితం అనేది గృహ నక్షత్రానికి, కుటుంబ సభ్యుల నక్షత్రానికి ఈ 2 విధానాలు ఉన్నాయి. ఈ దాంతోపాటు నెక్స్ట్ విధానాలు కూడా నేను ఎపిసోడ్ విధంగా స్థాపత్య వేద ప్రకారంగా నేను మీకు చెప్తాను. మీరు తీసుకున్న దాంట్లో క్యాలిక్యులేట్ చేసుకోండి, చూడండి కరెక్ట్ ఇచ్చారా తప్పిచ్చారా, ప్రయోజనం ఏ విధంగా కలుగుతుంది మీ ఇంటికి అనేది ఇది ప్రయోజనం. నక్షత్రాలకు కలిగే ప్రయోజనం, గృహ దంపతుల నక్షత్రాలకు కలిగే ప్రయోజనం. ఈ ఎపిసోడ్లో మనం గృహ దంపతుల యొక్క, కుటుంబ సభ్యుల యొక్క నక్షత్రానికి కలిగే ప్రయోజనాన్ని ఇక్కడ తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి వాట్సాప్ పెట్టాడు, సార్ గోడ గడియారం ఏదైతే సర్కంఫరెన్సెస్ చుట్టుకొలత ఏదైతే ఉంటుందో అది ఆయాదికి తీసుకుంటే మన జీవితాన్ని మార్చుకోవచ్చా, ఒక గోడ గడియారం ద్వారా వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చా, ఫలితం అట్లా వస్తుందా అని అడిగాడు. దానిపైన 3rd ఎపిసోడ్ చేస్తాను. దాని తర్వాత ఈ క్లాసెస్ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ధన్యవాదాలు.